ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇండిపెండెంట్ అనే చర్చ నడుస్తూ ఉంది. అంటే ఒక నాయకుడు ఇండిపెండెంట్గా గెలవాలి అంటే అతనికి ఎంతో బలమైనటువంటి నెట్వర్క్ ఉండాలి. ప్రత్యేకించి చెప్పాలంటే నియోజకవర్గంలో ప్రతి మనిషితోటి ఆ నాయకుడికి ముఖపరిచయమైనా ఉండాలి, లేదా అతను రాష్ట్ర స్థాయిలో ఒక ఫేమస్ పర్సనాలిటీ అయినా అయి ఉండాలి. అయితే ఉదాహరణకు చూస్తే ఇటీవల కాలంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఇండిపెండెంట్గా గెలిచారు, ఆయన అక్కడ బలమైన నేత అని చెప్పేసి చాలామంది వారి యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే కరెక్టే, వర్మ గారు 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే అసలు ఇండిపెండెంట్ అభ్యర్థులు వారి యొక్క విజయాన్ని మనం ఏ విధంగా చూడాలనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమంచి కృష్ణమోహన్. ప్రస్తుతం అంటే ఆమంచి కృష్ణమోహన్ గారిని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇండిపెండెంట్గా 2014 ఎన్నికల్లో ఆయన కూడా గెలిచారు. అసలైన ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చీరాల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014కి రాష్ట్ర విభజన జరిగిపోయింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్. సో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎడం బాలాజీ గారు పోటీకి దిగారు చీరాల నియోజకవర్గంలో. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇక్కడ పోతుల సునీత గారు బరిలోకి దిగారు చీరాల నియోజకవర్గంలో. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆటో గుర్తు మీద ఆమంచి కృష్ణమోహన్ గారు బరిలోకి దిగారు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున హోరాహోరీ పోటీ ఇక్కడ సాగుతూ ఉంది. మరొక పక్క జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చినటువంటి ఎలక్షన్ 2014 ఎలక్షన్. అంటే అప్పుడు జనసేన కేవలం మద్దతు మాత్రమే ఇచ్చింది, ఆ అభ్యర్థులు ఎవరు పోటీ చేయలేదు. అది దానికి సంబంధించి ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారు కనుక ఈ నియోజకవర్గ ఎపిసోడ్ కనుక పరిశీలిస్తే ఈయన ఆ రెండు పార్టీలతోటి హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇదే చీరాల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమంచి కృష్ణమోహన్ గారిని ఓడించాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ గారిని ఓడించాలి, తమకు టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని తమ పార్టీ తరపు నుంచి ఆయన పిలుపునిచ్చారు. సో హోరాహోరీగా జరిగినటువంటి ఈ పోటీలో అందరూ కూడా బలమైనటువంటి ఓట్లను కనబరిచిన పరిస్థితి ఉంది. సో ఆమంచి కృష్ణమోహన్ గారికి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 57,000 ఓట్లు ఆయన సాధించారు. అదేవిధంగా పోతుల సునీత గారు 47,000 ఓట్లను వారు సాధించారు. అదేవిధంగా ఎడం బాలాజీ గారు 40,000 ఓట్లను వారు సాధించారు. అంటే త్రిముఖ పోటీ జరిగింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీని అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఎన్నుకున్నటువంటి ఎన్నిక చీరాల 2014 ఎన్నికగా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారిని ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా విశ్వ ప్రయత్నం చేశారు. అదేవిధంగా టీడీపీకి ఆ రోజు జనసేన మద్దతు ఉంది, బీజేపీ మద్దతు ఉంది. అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఆయన 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నేత ఆమంచి కృష్ణమోహన్ గారు. సో కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ప్రజల్లో ఒక మంచి ఆదరణ ఉంది, గుర్తింపు ఉంది. సో దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన ఆయన ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ ఆయనకి టీడీపీ తోటి వైసీపీ తోటి రెండు పార్టీలతోటి ఒక విభేదం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారి చీరాల టికెట్ ఇస్తానని చెప్పేసి ఆయనకి ఇవ్వకపోయేసరికి నా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఆయన 45,000 ఓట్లను సాధించినటువంటి ఒక డైనమిక్ లీడర్గా ఆమంచి కృష్ణమోహన్ గారిని చెప్పొచ్చు. అంటే ఒక లీడర్ ఇండిపెండెంట్ అంటే అది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువ మందిలో జరుగుతుంది. గతంలో 1994 ఎన్నికల్లో ఎవరైతే తోట త్రిమూర్తులు గారు ఉన్నారో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా బలమైనటువంటి ఓట్ బ్యాంకును నమోదు చేశారు. మరి అక్కడి నుంచి తోట త్రిమూర్తులు గారు ఇండిపెండెంట్గా గెలిచారు. అయితే నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ కనుక చూస్తే మర్రి రాజశేఖర్ గారు ఎపిసోడ్ చూడొచ్చు చాలా క్లియర్గా మనం. సో 2004 ఎన్నికలకు సంబంధించి చీరాల నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అప్పటి వరకు కూడా ఆయన మామయ్య అయినటువంటి సోమేపల్లి సాంబయ్య గారికి ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల్లో ఆదరణ ఉంది. ఆయన అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు మర్రి రాజశేఖర్ గారికి టికెట్ దక్కలేదు. సో ఆయనకి టికెట్ దక్కకపోయేసరికి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద మర్రి రాజశేఖర్ గారు భారీ మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మర్రి రాజశేఖర్ గారు ఓట్లు చూద్దాం. సో మర్రి రాజశేఖర్ గారు ఓట్లు కనుక చూస్తే 59,000 పైచిలకు ఓట్లు సాధించారు. అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు కూడా
59,000 పైచీలకు ఓట్లు సాధించారు. ఇక్కడ 212 ఓట్లు మెజార్టీ తోటి మర్రేశేఖర్ గారు గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చింది కేవలం 7,000 పైచీలకు ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ సాధించారు. అంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైనటువంటి పార్టీ, 2004లో ఒక ఉన్నటువంటి పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం కారణం ఏంటి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మద్దతు ప్రకటించారు మర్రి రాజశేఖర్ గారికి. ఎందుకంటే 2004లో ఆయన పూర్తిగా టికెట్ ఇచ్చే స్వేచ్ఛ ఆయనకు లేదు. కేవలం ఢిల్లీ పెద్దలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో టికెట్లను కేటాయించిన పరిస్థితి ఉంది. సో రాజశేఖర రెడ్డి గారు లాంటి నేతలు కేవలం ఒక 20 మందికి 30 మందికి మాత్రమే టికెట్లు ఇప్పించుకోగలిగినటువంటి ఎన్నిక 2004 ఎన్నిక. కానీ ఇక్కడ మాత్రం చిలకలూరుపేట నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి టికెట్ ఇప్పించుకోలేకపోయాననేటువంటి ఉద్దేశంతో వారు ఇక్కడ ప్రచారం చేయలేదు. చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ గారిని ఓడించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏమీ పిలుపునివ్వలేదు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం నామకేవాస్ మాత్రం పెట్టారు డమ్మీ అభ్యర్థిగా. కానీ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మద్దతు అంతా కూడా మర్రి రాజశేఖర్ గారికి లభించబట్టి హోరాహోరీ ఫైట్లో పత్తిపాటి పుల్లారావు గారి మీద 212 ఓట్లు మెజార్టీతో ఆయన చిలకలూరుపేట నుంచి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఇండిపెండెంట్గా ఆయన బలంతో గెలిచారా? ఖచ్చితంగా కాదు. ఈ రోజుకి ఆయన చెప్తూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు, నేను గెలిచానని. అంటే అప్పుడు ఎవరు బలవంతులు? సో నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ చూద్దాం. సో ఇప్పుడు పిఠాపురం వర్మ గారి ఓట్లు కనుక ఒకసారి కనుక మనం చెక్ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 97,000 ఓట్లు ఆయన సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెండెం దొరబాబు గారు, ఆయన కూడా 50,000 ఓట్లు సాధించారు. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేవలం 15,000 ఓట్లకే ఎందుకు పరిమితమయ్యారు? అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలంగా ముగ్గురు కలిసి ఎన్నికలకు వచ్చారు. తెలుగుదేశం, బీజేపీ పోటీ చేసింది. జనసేన పార్టీ కేవలం బయట నుంచి మద్దతు ప్రకటించారు. మరి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు వచ్చినాయి. మరి పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎందుకు కేవలం 15,000 ఓట్లు మాత్రమే వచ్చాయి? అంటే టీడీపీ క్యాడర్ లేదా? అసలు టీడీపీకి పిఠాపురంలో క్యాడరే లేదా? లేదంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. ఇక్కడ లేదని చెప్పడానికి లేదు. సో అక్కడ ఏం జరిగింది? 2014 ఎపిసోడ్లో వర్మ గారికి 2009లో టీడీపీ టికెట్ ఇచ్చింది. కానీ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత గారి చేతిలో వర్మ గారు ఘోరంగా ఓటమి చెవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది మొదటిసారి. సో ఆయనకు అక్కడ గెలిచే పరిస్థితి లేదని చెప్పేసి 2014 ఎన్నికల్లో వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు. సో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వలేదనేటువంటి ఒక సానుభూతి నియోజకవర్గంలో వచ్చింది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా వర్మ గారిని ఓడించమని పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. అంటే ఆయన ముందు సీట్ ఆయనకి ఇవ్వకపోయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన్నే ఆ తెలుగుదేశం అభ్యర్థిగా, తెలుగుదేశం క్యాడర్ కానీ, ఆ జిల్లా నాయకత్వం కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ వర్మ గారికే బయట నుంచి వారు మద్దతు ప్రకటించారు. వర్మగారు ఆ ఎన్నికల్లో గెలిచారు. 97,000 ఓట్లు సాధించారు. వర్మగారు 97,000 ఓట్లు సాధించడంలో అటు తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యత ఎంత ఉందో జనసేన పార్టీ పాత్ర కూడా 100% ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్నటువంటి కంచుకోట పిఠాపురం నియోజకవర్గం, కాపు సామాజిక వర్గం దాదాపు 70,000 పైచిలుకు ఓట్లు ఉన్నటువంటి బలమైనటువంటి నియోజకవర్గం పిఠాపురం. అక్కడ కాపు సామాజిక వర్గం కానీ, అదేవిధంగా మెగా అభిమానులు కానీ వారందరూ కూడా పిఠాపురం వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు 2014లో ఓటు వేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ వర్మ గారి గెలుపు సాధ్యమైంది. అంతేగాని ఇక్కడ పిఠాపురంలో వర్మ గారు ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు లేదా తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించారని చెప్పడానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక 50,000 ఓట్లను నమోదు చేసి పరిస్థితి కనుక ఉన్నట్టయితే అక్కడ త్రిముఖ పోటీ జరిగిందని అనుకోవడానికి వీలుండేది. సో కాబట్టే దీనికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఆమంచి కృష్ణమోహన్ గారిని తీసుకున్నాం. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. సో ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైన ఓట్ బ్యాంకును నమోదు చేశారు. 40,000 పైచిలకు ఓట్లు నమోదు చేశారు. కృష్ణమోహన్ గారు ఇక్కడ 57,000 ఓట్లను సాధించారు. 10,000 మెజార్టీతోటి ఇక్కడ ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. అంటే ఆ నియోజకవర్గంలో కృష్ణమోహన్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఓడించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పట్టుపట్టిన తరుణంలో సైతం కూడా కేవలం 10,000 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలవడం జరిగింది. సో ఇండిపెండెంట్గా గెలవడం అంటే ఇక్కడ కేవలం ఒక ఆమంచి కృష్ణమోహన్ గారికే సాధ్యమవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో. సో 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందినప్పటికీ కూడా తాను ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో తను వైసీపీకి, అప్పటి వరకు ఉన్న వైసీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా బరిలో నిలిచి 45,000 ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది. రిపీట్
సో 2024 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి 45,000 ఓట్లను సాధించిన పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేవలం ప్రతి నియోజకవర్గంలో 2,000 మాత్రమే ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 45,000 ఓట్లను సాధించడంలో పూర్తిగా ఆ 45,000 మంది ఓటర్లు ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారికి బలమైనటువంటి సైన్యం అని చెప్పుకోవచ్చు. సో తనకి సీటు రాకపోయినప్పటికీ కూడా తన ప్రజలకు తాను దగ్గరగా ఉండడం కోసం ఇండిపెండెంట్గా పోటీ చేసి 45,000 ఓట్లను సాధించినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారే అసలైనటువంటి ఇండిపెండెంట్.